సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తాత్పర్యం: సంజయుడు ఇలా పలికెను: రాజా, వ్యూహరచనతో ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుణ్ణి సమీపించి ఈ విధంగా పలికెను. వివరణ: అహంకారం దేన్ని చూసుకుని దృఢపడుతుందో ఆ అలవాటులు మరియు బాహ్య శరీర బలానికి ప్రతిరూపమే దుర్యోధనుడు. మంచివి కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, అవి మరియు శరీరం చేకూర్చుకున్న బలం అహంకారానికి అతి ప్రియమై ఛేదించడానికి కష్టమైనవి. సుయోధనుడు లేదా దుర్యోధనుడు అంటేనే గొప్ప యోధుడు లేదా ఓడించడానికి కష్టమైన వాడు అని అర్థం. అహంకారం అనే పెద్ద వృక్షం నిలబడుటకు శక్తినిచ్చే దట్టంగా అలుముకున్న వేర్ల సముదాయమే దుర్యోధనుడు. ఏ విధంగా తుఫాను, వరదలు వచ్చినప్పుడు చెట్ల వేర్లతో పెకలించవేయబడుతుందో, యుద్ధం చివరన దుర్యోధనుని కూడా పంచప్రాణాలలో అతి ముఖ్యమైన మరియు బలమైన అపానవాయువుతో సమానమైన భీముడు శరీరం నిలబడడానికి ఆధారమైన తొడలు చీల్చి నేలకూలుస్తాడు. ఆ అపాన వాయువే రోజూ మనలోని వ్యర్థాలను తొలగిస్తుంది. 100 కౌరవులను నేలకూల్చినట్టు మన మీద దాడి చేసే వాసనా సమూహాన్ని మన నిద్రలో వ్యర్థాల రూపంలో బయటకి పంపిస్తుంది. శబ్దజ్ఞానం అంతా ఆకాశం వంటి పాత్రలో ఉంటే ఆ పాత్రే కురుపాండవుల గురువైన ద్రోణుడు. సృష్టికి ముందు మొదటి ఆకాశం, దాని నుండి శబ్దం, ఆ శబ్దం నుండి సృష్టి మొత్తం అశ్వత్థ వృక్షంలాగా ఉద్భవించింది అంటారు. అదేవిధంగా పేదరికంలో ఉన్న ద్రోణుడు తన కుమారుడైన అశ్వత్థామని పోషించడానికి ధృతరాష్ట్రుణ్ణి ఆశ్రయించి కౌరవులకు పాండవులకు గురువై శబ్దంలో ఇమిడి ఉన్న అస్త్రశస్త్ర విద్యలను నేర్పించాడు. కొన్ని శబ్దాలు సంసారాన్ని దాటడానికి కారణమవుతాయి, మరికొన్ని అదే సంసారానికి ఆధారమవుతాయి. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో తన ఉనికికి ఆధారమైన అశ్వత్థ వృక్షం వంటి సంసారాన్ని విస్తరించడానికి దోహదపడే కౌరవుల వైపు పోరాడబోతున్నాడు. ధృతరాష్ట్రుడితో సంజయుడు యుద్ధ విషయాలు వివరిస్తూ తనకి అత్యంత ప్రియము మరియు బలాన్ని ఇచ్చే తన కుమారుడు ప్రాణ సముదాయం యొక్క వ్యూహాన్ని చూసి ఇరు సైన్యాలకి మూలమైన శబ్దం లేదా స్పందన యొక్క జ్ఞానానికి ఆధారమైన తమ గురువుని సమీపించి మాట్లాడుతున్న సందర్భం గురించి చెప్పెను.